నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర జాతరలో 2 నెలల చిన్నారి అనారోగ్య సమస్యలతో మృతి చెందిందని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. పాప చికిత్స పొందిన ఆసుపత్రి రిపోర్టుల ఆధారంగా న్యూమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు ధృవీకరించారన్నారు. మృతి చెందిన చిన్నారి నెలలు నిండకుండానే పుట్టిందని, అనారోగ్యంతో ఆసుపత్రిలో 30 రోజులు చికిత్స పొందినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. బాధితులకు అన్యాయం జరగకుండా ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ స్పష్టం చేశారు. హిస్టోపాథాలజీ మరియు విసెరా రిపోర్ట్లో వెయిట్ చేస్తాం. అవి పాప ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ దిస్ రిపోర్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికిన పాపపై దాడి జరిగింది. ఈ కేస్ మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఈ కేసులో 3 ఆరోపితులు యు శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డికి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మిగతా అబ్స్కాండింగ్ ఆరోపితులను పట్టడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు.